బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. నేటితో తెలంగాణలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ పర్యటన ముగియనుంది. ఇవాళ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ప్రయోగశాలను కమిటీ సందర్శించి కాళేశ్వరం ప్రాజెక్ట్ మోడల్ స్టడీస్ ను పరిశీలించనుంది. నిన్న కాళేశ్వరం డిజైన్లపై స్టడీ చేసిన కమిటీ డిజైన్లో జరిగిన మార్పులపై ప్రధానంగా చర్చించింది. తాము బ్యారేజ్ కోసం డిజైన్ చేస్తే డ్యాం కోసం వాడుకున్నారని బృందం సభ్యులకు సీడీఓ తెలిపినట్లు తెలుస్తుంది. నేటితో తెలంగాణలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ పర్యటన ముగియనుంది. ఇవాళ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ప్రయోగశాలను కమిటీ సందర్శించి కాళేశ్వరం ప్రాజెక్ట్ మోడల్ స్టడీస్ ను పరిశీలించనుంది. నిన్న కాళేశ్వరం డిజైన్లపై స్టడీ చేసిన కమిటీ డిజైన్లో జరిగిన మార్పులపై ప్రధానంగా చర్చించింది. తాము బ్యారేజ్ కోసం డిజైన్ చేస్తే డ్యాం కోసం వాడుకున్నారని బృందం సభ్యులకు సీడీఓ తెలిపినట్లు తెలుస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, అయితే అసలు బ్యారేజ్ కోసం డిజైన్ చేస్తే డ్యామ్ కోసం వాడుకున్నారని అయితే సీడీఓ బృందం ఆరోపిస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. కాళేశ్వరం నిర్మాణంలో అయితే మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అక్కడ జరిగినటువంటి కుంగుబాటు కానీ దాని నిర్మాణంలో లోపాలకు సంబంధించి అయితే ఎన్డీఎస్ఏ కమిటీని ఆహ్వానించిన నేపథ్యంలో ఎన్డీఎస్ఏ అయితే పూర్తి స్థాయిలో అధికారులు ఇచ్చేటువంటి వివరణలు అయితే చాలా ధీటుగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి దాన్ని ఒక బ్యారేజ్ లాగా నిర్మించినప్పుడు సమయంలో దాన్ని గత ప్రభుత్వం మాత్రం దాన్ని డ్యామ్ లాగా నీటిని స్టోరేజ్ చేసిందని చెప్పేసి అయితే ఇక్కడ ఎన్డీఎస్ఏ కమిటీకి ఈ యొక్క ఇంజనీర్లు అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఉదయం రెండవ రోజులో భాగంగా శుక్రవారం పూర్తి స్థాయిలో ఈరోజు మూడో రోజు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అయితే ఎన్డీఎస్ఏ కమిటీ సమావేశమైన నేపథ్యంలో గురువారం రోజు జరిగినటువంటి సమావేశంలో సుదీర్ఘంగా కమిషనర్ ఆఫ్ డిజైన్స్ కాళేశ్వరం నిర్మించినటువంటి డిజైన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అధికారులతో అయితే సుదీర్ఘంగా ఎన్డీఎస్ఏ కమిటీ నిన్న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు కూడా సమీక్ష సమావేశం నిర్వహించి దాంట్లో డిజైన్స్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి డిజైన్లపై అయితే ఎన్డీఎస్ఏ కమిటీ ఆరా తీసిందని చెప్పవచ్చు. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిన అనంతరం ఏర్పడినటువంటి అన్నారం బ్యారేజ్లో లీకేజీలను అయితే అక్కడ కెమికల్ ట్రీట్మెంట్ చేసి అక్కడ అధికారులు దాన్ని నిలువరించిన నేపథ్యంలో మేడిగడ్డను ఎందుకు గుర్తించలేకపోయారంటూ కూడా కొన్ని ప్రశ్నలను అయితే ఎన్డీఎస్ఏ కమిటీ సంధించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే అధికారులు ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్లను నిర్మించిన అనంతరం బ్యారేజ్లను అయితే ఇటు డ్యామ్ల విధంగా అయితే ఉపయోగించుకున్న నేపథ్యంలోనే ఈ సమస్య వచ్చి పడిందని ఆ ఇంజనీర్లు అయితే సమాధానం ఇచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు కూడా చర్చించనున్నారు. అంతేకాకుండా నిన్న డిజైన్స్ వాళ్ళతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అధికారులతో కూడా కమిటీ సమావేశమైంది. వీరితో కూడా అక్కడ ఆపరేషన్స్లో భాగంగా చూసుకున్నట్లయితే దానికి మెయింటెనెన్స్ ఎందుకు చేయలేదు, మెయింటెనెన్స్ నిర్వహణకు కమిటీ రూపకల్పన కూడా చేయలేదు, దీన్ని ఏ విధంగా నిర్మించి వదిలేద్దాం అనుకున్నారా, లేదంటే దీన్ని ఏ విధంగా మెయింటెనెన్స్ చేద్దాం అనుకున్నారు, రానున్న రోజుల్లో దీని పనితీరు ఎలా ఉంటుంది, అంటే స్వతంత్రంగా పనిచేస్తుందా కాళేశ్వరం ప్రాజెక్టు, లేదంటే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే అంశాలపైన అయితే పూర్తి స్థాయిలో ఆరా తీస్తూ ఉంది. అంతేకాకుండా కాళేశ్వరం నిర్మాణం జరిగిన అనంతరం అయితే నీటిని ఎత్తిపోసేందుకు విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి రూపకల్పనలు చేశారు, అంటే ఏ స్థాయిలో విద్యుత్ వినియోగం ఉంటుంది అనే దానిపైన అయితే అధికారులు ఏ విధమైనటువంటి క్లారిటీకి వచ్చారన్నటువంటి అన్ని అంశాలను కూడా ఎన్డీఎస్ఏ కమిటీ తీసుకోవడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినటువంటి మేడిగడ్డ కానీ ఇటు అన్నారం, సుందిల్లా బ్యారేజీలో నిర్వహించినటువంటి 3 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఎల్ఎన్టీ కంపెనీతో పాటు ఆఫ్కాన్, అదేవిధంగా నవయుగ కన్స్ట్రక్షన్ సంస్థలతో కూడా నిన్న ఎన్డీఎస్ఏ అధికారులు భేటీ కావడం జరిగింది. నిన్న సాయంత్రం సమయంలో అయితే చివరగా ఎల్ఎన్టీ అధికారులను సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు 2 గంటల పాటు
కూడా ఈ యొక్క ఎన్డీఎస్ఏ అధికారులు నిర్మాణ సమయంలో ఈ డిజైన్స్ను ఏ విధంగా ఫాలో అయ్యారు, నిర్మించే సమయంలో అయితే అక్కడ సాయిల్ టెస్ట్ కానీ అక్కడ క్వాలిటీకి సంబంధించినటువంటి విషయాల గురించి కూడా అధికారులను అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులను అయితే ఎన్డీఎస్ఏ అధికారులు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు చివరి రోజులో భాగంగా ఉదయం నుంచి కూడా ఇక్కడ క్వాలిటీకి సంబంధించినటువంటి అధికారులతో పాటు అదేవిధంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి సిఓడి అదేవిధంగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అధికారులతో మరొకమారు చివరగా సమావేశమై ఇక్కడి నుంచి ఈరోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత అయితే రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి టీఎస్ఈఆర్ఎల్ తెలంగాణ స్టేట్ ఇంజనీర్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి కూడా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో దాని నమూనాను అక్కడ మోడల్స్ను కూడా ఏర్పాటు చేసి వారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలపైన అయితే సమాచారాన్ని ఆరా తీసే పనిలో అయితే ఎన్డీఎస్ఏ కమిటీ ఉందని చెప్పవచ్చు. ఈరోజు ఆ యొక్క ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి కమిటీ టీఎస్ఈఆర్ఎల్ అక్కడ వెళ్ళి అక్కడ పరిశోధన సంస్థ ఏదైతే ఉందో ల్యాబొరేటరీకి వెళ్ళిన అనంతరం అక్కడ నుంచి తిరిగి సాయంత్రం 8 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు ప్రస్తుతం. రైట్ రామ్ ప్రసాద్.